స్మైల్ ఎప్పుడైనా అవుతున్నాడు జాయ్ పేరే జాయ్, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది జాయ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి ఈ సంవత్సరము మనం క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు, అవునా కదా? ఎందుకు చూపించారు? కరోనా వచ్చి లక్షలాది మంది చనిపోయారు లేదా? సో మనల్ని అయితే దేవుడు సజీవ లెక్కలో వచ్చి కాపాడుతూ మరి ఆహారానికి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, ఎంతోమందికి అనారోగ్యాలు, హాస్పిటల్స్లో జ్వరాలు, కోవిడ్ తోటి పాజిటివ్ కేసెస్, ఎన్నో మంది లక్షల మంది ప్రజలు మరి ఇబ్బంది పడ్డారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచారు. హల్లెలూయా. దాని గురించి మనం సంతోషించాలా, దాని గురించి హ్యాపీగా ఉండాలా మన మనసులో. ఎందుకంటే మనం గొప్పవారు కానప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన ఏం చేయాలా? స్తుతించాలా. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. నువ్వు ఎంత స్టడీస్లో మంచి జాబ్ వచ్చినా, లేకపోతే నీకు స్టడీస్లో బాగా ముందుకు వెళ్తున్నా, లేకపోతే నీకు మనీ వచ్చినా రాకపోయినా, ఎవరిని వదలకూడదు? దేవుణ్ణి వదలకూడదు. దేవుని వదిలితే ఏమొస్తుంది? శాపం వస్తుంది. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే బాగున్నప్పుడు వస్తారు దేవుని ఆలయానికి, కొద్దిగా బాగోపోతే ఇంకా కనపడరు. ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేసిన తర్వాత ఆన్సర్స్ రాగానే ఇంకా కనపడరు. వాళ్ళ జీవితంలో ఏమవుతుంది? నష్టాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కష్టం వస్తుంది. మళ్ళీ సార్ పాస్టర్ గారి రావాలంటే వాళ్ళకి మనసు చల్లదు, ఎందుకంటే వాళ్ళ గుడికి రావట్లేదు కాబట్టి. మనం అలా ఉండకూడదు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా ఆలయానికి వెళ్ళాలా, దేవుణ్ణి ఆరాధించాలా. అక్కడ ఆలయంలో ఎవరుంటారు? దేవుని సన్నిధి ఉంటారు. నేను నన్ను చూస్తున్నాడు, ఒక ప్రజెన్స్ ఆవరించి ఉంటుంది. మనకు కనిపించదు కానీ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆ కన్ను. నువ్వేం చేస్తున్నావు? నిజంగా ఇష్టంతో వచ్చావా చర్చికి? దేవుని ఆరాధించడానికి వచ్చావా, లేకపోతే నామకార్థంగా వచ్చావా అనేది దేవుడికి తెలిసిపోద్ది. సో కాబట్టి దేవుడు మనం ఎప్పుడు ఉండాలంటే, మన జీవితంలో పైకి ఎదగాలంటే ఏం చేయాలా? మనం దేవుణ్ణి నమ్మాలా, ఆయన గురించి పాటలు పాడాలా, వాక్యం వినాలా. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 10వ వచనంలో ఎవరైనా చదవండి గట్టిగా. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. Gospel Luke 2nd chapter verses 1st verse to 10. ఆదినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వల్ల ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి యుండిన మరితో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయైన బెత్లెహేమున దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవం దినమున నిండిన గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరుల పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూరు ప్రకాశించున్న మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడుకుడికి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలో శిశువు పొత్తుగడ్డలో చొచ్చుబడి తొట్టులో పరుంటుకొని ఉంటా మీరు చూచదని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవదూత వచ్చింది. ఎవరికి కనిపించింది? గొర్రెల కాపర్లకి. గొర్రెల కాపర్లు ఎక్కడ ఉంటారు? అడవిలో ఉంటారు. గొర్రెలకి మేపటానికి ఆ రాత్రికాల సమయంలో తీసుకెళ్ళినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. దేవదూతను చూడగానే ఈ గొర్రెల కాపర్లు ఏమనుకుంటున్నారు? ఒక భూతం వచ్చింది అనుకుంటున్నారు, ఒక దెయ్యం వచ్చింది అనుకుని భయపడుతున్నారంట. భయపడతా దేవదూత అంటుంది, భయపడవద్దు, సర్వలోకానికి మానవాళికి కూడా దేవుడు ఈ యొక్క దావీదు వంశమునందు పుట్టి ఉన్నాడు.
దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు ఒక పొట్టి కొద్దుతో చుట్టబడి ఉండటం మీరు చూచెదరని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా సంతోషించారు. హల్లెలూయా. అప్పుడు దాకా వాళ్ళకి సంతోషం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. గొర్రెలు కాపులు ఎలా ఉంటారు? కొద్ది బట్టలు వేసుకొని మురికిగా ఉంటారు, అవునా కదా? సో వాళ్ళకి సరైన ఆహారం ఉండదు, ఏదో పట్టుకెళ్తారు, తింటారు. ఆ గొర్రెలు అన్ని అక్కడే కాచుకొని మళ్ళీ ఏదో టైంకి వస్తారు కోలుకొని. సో ఈ విధంగా ఉన్న గొర్రెల కాపలకి ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభువారు అంటే ఏంటంట? వెలుగు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఒక్కొక్కసారి జ్వరం వస్తుంది, నీరసం అయిపోతాం, బాధలతో ఉంటాం. మన దగ్గరికి వెలుగు వచ్చినప్పుడు ఏమవుతాం? ఆ వెలుగులో ఈ బాధలన్నీ పోతాయి. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది వెలుగు? ఒక పేదలైన గొర్రెల కాపల దగ్గరికి వచ్చింది. అప్పుడు దాకా ప్రవక్తలకి దేవదూతలు కనపడాయి, ఏలియా, ఎలీషా వీళ్ళందరూ చూశారు. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఎవరికి వచ్చాయి? ఇప్పుడు కామన్ పీపుల్ దగ్గర దేవదూతలు వచ్చాయి. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చేసాయి. నశించిపోతున్న మన గురించి యేసు ప్రభువారు కుమారుడుగా మరి పరలోకం నుంచి ఆయన ఈ లోకానికి ఒక కుమారుడు రూపంలో వచ్చి జన్మించారు. ఆయన జన్మించింది ఎలాగా జన్మించారు? పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మకి శక్తి ఉంటుంది. నీలో కూడా ప్రవేశించగలడు, నాలో ప్రవేశించగలడు. ఆయన శక్తివంతుడు. అందుకే ఆయన వచ్చినప్పుడు మనలో ఏం కలుగుతుంది? శక్తి కలుగుతుంది, బలం కలుగుతుంది. అలాగే మరియకి పరిశుద్ధాత్ముడు రాగానే ఆమె గర్భమందు యేసు ప్రభు అనే దేవుడు పుట్టి ఉన్నారు. హల్లెలూయా. పరలోకంలో ఉండవలసిన దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఒక చిన్న మరియా, మరి గొప్ప పేదరాలు మరియా, రిచ్ పర్సన్ కాదు, అయినా సరే దేవుడు ఆవిడ ఎన్నుకున్నాడు. ఆవిడ పవిత్రురాలు కనుక ఆవిడ గర్భమందు జన్మించడానికి మరి యేసు ప్రభువు సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఎందు గురించి? నీ నా పాపములు పోవాలంటే ఒక మానవుడు రక్తం అర్పించాలా. అందరూ రక్తం కార్చేస్తే అది పోద్దా? పాపం పోదు. నీతిమంతుడై ఉండాలా, పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు ఉండాలా, ఆయనలో ఏ పాపం ఉండకూడదు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు బట్టి అటువంటి వ్యక్తే మరణించి సిలువలో తన రక్తం కాచినప్పుడే ఈ మానవాళికి ఈ శాపం నుంచి, పాపం నుంచి విడుదల కలుగుతుంది. అయితే మరి యేసు ప్రభువు వారు ఏ పాపము లేనివారు, తల్లిదండ్రుల కలగ వల్ల పుట్టినవారు కాదు. ఆయన మనందరూ తల్లిదండ్రుల కలగ వల్ల పుట్టాం పిల్లలుగా. ఆయన అలా పుట్టలేదు. ఆయన మరియకి పరిశుద్ధాత్మ వల్ల జన్మించారు. ఆ విధంగా నీ నా పాపము శాపం పోవాలంటే ఎవరు రక్తం వలికించాలా? ఒక నిర్దోషి అయిన గొర్రెపిల్ల రక్తము మన యేసు ప్రభువు వారు వలికించారు. అందుకే ఆయన బెత్లెహేం అనే ఊర్లో మరి జన్మించారు. దీనికి ఇదే ఆనవాలు. ఆయన పుట్టగానే ఏమొచ్చింది? ఒక నక్షత్రం వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? స్టార్ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆయన పుట్టిన దగ్గరికి వచ్చి కిందగా వాలుతుంది. అది పెద్ద నక్షత్రం. సో ఈ జ్ఞానులు ఏం చేశారంటే, ఎవరో రాజు పుట్టి ఉన్నాడు, ఈయన ఎక్కడో పుట్టాడు అని చెప్పి తూర్పు దేశం జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, గోడలు తీసుకొని ఆయన దగ్గరికి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఆయనకి ఎవరు స్టార్ చూపిస్తుంది? ఆ స్టార్ యేసు ప్రభువు ఎక్కడ పుట్టారో అక్కడ దాకా వస్తుంది. అది వచ్చినప్పుడు ఈ జ్ఞానులు ఏం చేశారు? ఆయన కనుగొన్నారు. జ్ఞానులు అంటే తెలివైన వారు. వాళ్ళు ఎవరో లోకరక్షకుడు పుట్టాడు, ఎవరో రాజు పుట్టాడు, కానీ చెక్కి ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసుకొచ్చి యేసు ప్రభువు ఉన్న దగ్గరే అది ఆగింది. ఆ స్టార్ వచ్చి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆగిందో వాళ్ళ యొక్క బంగారము, సాంబ్రాణి, గోడాలని ఆయనకి రాజుగా అర్పించారు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువు వారు మరి జన్మించడం వల్ల ప్రకృతిలో చేంజ్ వచ్చింది. ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చింది? వాళ్ళ కామన్ పీపుల్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆకాశంలోనే ఒక చేంజ్ వచ్చేసింది. స్టారే వచ్చేసింది ఆయన గురించి. మనం సినీ స్టార్లు అనుకుంటాం కదా, వాళ్ళు కాదు, రియల్ స్టార్, మనమే స్టార్లు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎవరు నమ్మారో వాడే నిజమైన స్టార్స్. వాళ్ళు వెలుగుతూ ఉంటారు. వారిద్దరికి నక్షత్రం వలె వారు ఎక్కడో వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడతారు, యేసు ప్రభు గురించి ఒప్పింపజేస్తారు, ఆయన సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళే నిజమైన స్టార్లు. సినిమా స్టార్లు కాదండి. వాళ్ళు కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు. ఆ స్టార్లన్నీ కూడా మాయమైపోతాయి. మనము రియల్ స్టార్స్. ఎవరి గురించి అయితే యేసు ప్రభు గురించి సేవ చేస్తారో, యేసు ప్రభు గురించి పాట పాడతారో, యేసు ప్రభు చర్చికి వస్తారో వాళ్ళే నిజమైన స్టార్స్. ఎందుకంటే మన యేసు ప్రభు వారు పుట్టగానే నక్షత్రం పుట్టింది, ఆకాశంలో చేంజ్ వచ్చింది. ఆయన సర్వోన్నతమైన కుమారుడని మరి దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో 700 సంవత్సరాల క్రితమే ఐజాయా గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి రాయబడింది.
ఒక మానవుడి రూపంలో దేవుడు పుడతాడు. ఇది మన బెత్లెహేము అనే ప్రాంతంలో పుడతాడు. ఆయన పేరు యేసు అని పెడతారని 700 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. నీ గురించి నా గురించి ఏం చెప్పారా? ఎవరన్నా చెప్పలేదు. మనం మామూలు పుట్టాం, మామూలుగా వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభు వారి గురించి అనేక సార్లు గ్రంథాల్లో రాయబడింది. ఒక నరావతారిగా ఒక దేవుడు పుడుతుపోతున్నాడు, ఫలానా ప్రదేశంలో పుడతాడు. అన్ని కూడా ప్రవచనాత్మక సారమైన కుమారుడు యేసు ప్రభు వారు. ఈజ్ ద ప్రాఫిటికల్ పర్సన్ ఇన్ ద బైబిల్. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్ని కూడా ప్రవచనాలు నెరవేర్చడానికే వచ్చారని చెప్తారు. ఆయన వచ్చింది ఈ రాజ్యాన్ని కట్టుకోవడానికా కాదు. మరి ఏ రాజ్యం కడతారైనా? పరలోకం అనే రాజ్యం కట్టబోతున్నారు. హల్లెలూయా. ఆ పరలోకం అనే రాజ్యము నిరంతరం ఉంటుంది. ఆ నిరంతరం ఉన్న రాజ్యానికి నిన్ను నన్ను తీసుకెళ్లాలనే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎంత సంవత్సరాలు జీవిస్తాం? 70 లేక 80 సంవత్సరాలు జీవిస్తాం, అధిక బలం ఉంటే. తర్వాత ఏమవుతాం? చనిపోతాం. కానీ మనకి నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది. ఏ రాజ్యం? అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దానికి అంతం లేదు. యుగ యుగాలు విల్ బి దేర్, అక్కడే ఉంటాం. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలా? ఆ రాజ్యాన్ని చూసుకుంటూ ఉండాలి. రోజు గుర్తు తెచ్చుకోవాలా. నీకు బాధ వచ్చిందనుకో, నీకు ఫుడ్ లేదనుకో, నీకు డ్రెస్ లేదనుకో, ఏమనుకోవాలా? నాకు దేవుడు పరలోకంలో మంచి ఇల్లు కట్టాడు, బంగారంతో కట్టాడు నీ గురించి. హల్లెలూయా. నీ గురించి మంచి మంచి డ్రెస్సులు, ఇంకా అక్కడ ఆకలి ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు. అమ్మ ఇది పెట్టు అది పెట్టు అని ఏం అడగు. అక్కడ ఎప్పుడూ నిత్యం నవ్వుతా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం. హల్లెలూయా. మనం అందుకే ఇక్కడ ఏ పరిస్థితులు, మనకి ఫుడ్ లేకపోయినా, ధనం లేకపోయినా, డాక్టర్ లేకపోయినా, క్రిస్మస్ హ్యాపీగా చేసుకోకపోయినా మనం ఏం చేయకూడదు? దుఃఖపడి ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనకి నిత్య రాజ్యము దేవుడు ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి, ఆ రాజ్యంలోకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రిపేర్ అవుతున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఆదివారం వస్తున్నామంటే, నువ్వు పాటలు పాడుతున్నావు అంటే దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు సిద్ధపాటు కలిగి వెళ్తున్నావు. కాబట్టి మనం పరలోక రాజ్య సంబంధం అంటారు. ఎక్కడ సంబంధం? మనము మన ఈ లోకం వరకే కాదు మన సంబంధం. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇటర్నిటీ పీపుల్, మనము నిత్య రాజ్యానికి సంబంధించిన వారు. అందుకే ఇక్కడ మనం ఎవరి గురించి జీవిస్తున్నాం? యేసు ప్రభు వారి గురించి జీవిస్తున్నాం. ఆయన మాటలు వింటున్నాం, ఆయన శక్తిలో పెరుగుతున్నాం, ఆయన భక్తిలో పెరుగుతున్నాం, ఆయన పాటలందు వాక్యమందు మనం ఎదుగుతున్నాం. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టి ఉన్నారు? బెత్లెహేములో. నీకు నాకు ఎక్కడ పుట్టి ఉన్నారు? మన హృదయంలో పుట్టి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎక్కడో పుట్టలేదు, అక్కడ ఆకాశంలో పుట్టి నేను మీకు కనబడను, నేను దేవుడిని అని మీరు ఆరాధించని చెప్పట్లేదు. ఎక్కడ పుట్టారు? నీ హృదయంలోనే ఉన్నారు. మనం ఏం చేస్తాం? మన హృదయంలో పెట్టుకుని అన్నీ ఎత్తుకుతున్నాం అంట. ఎక్కడున్నారు యేసు ప్రభు వారు? ఆ చర్చిలో ఉన్నారా, ఈ చర్చిలో ఉన్నారా, అక్కడ ఉన్నారా, ఆ పెద్ద మీటింగ్లో ఉన్నారా, ఆ దైవజనంలో ఉన్నారు? కాదు, నీ హృదయంలోనే ఉన్నారు. హల్లెలూయా. అది నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవంటే, ఆయన నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, నీ మనసుతోటి, పూర్ణ హృదయంతో నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నీకు తెలిసిపోతుంది సత్యం. యేసు ప్రభు వారు ఎలా మాట్లాడితే నువ్వు అలాగే మాట్లాడతావు. ఆయన ఎలా ప్రేమిస్తారో అలాగే నువ్వు ప్రేమిస్తావు. నీ నోట్లోంచి పూర్తి మాటలు రాకుండా ఉంటాయి. నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వెక్కడికి వెళ్ళినా యేసు ప్రభు వారు ఎంతమంది వచ్చేవారు? ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. ఎందుకు వస్తూ ఉంటారు? యేసు ప్రభు వారిని ముట్టుకోవాలా, నాకు స్వస్థత పడాలా, నేను హీలింగ్ అవ్వాలా. ఆయన చూస్తే దెయ్యాలు కడకడలాడి పారిపోతా ఉంది. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు ఎందుకు అక్కడించేవారు? యేసు ప్రభు వారిలో శక్తి ఉంది. నీలో నాలో కూడా శక్తి ఉంది. హల్లెలూయా. ఎవరిలో ఉంది శక్తి? యేసు ప్రభువుని ఎవరు నమ్మారో వాళ్ళందరికీ కూడా సేమ్ పవర్ ఇచ్చారు. సో మనలో కూడా శక్తి ఉంది. మనం కూడా దయ్యాల్ని వెళ్ళగొట్టాల, భయపడకూడదు. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనేక దయ్యాలు వెళ్ళగొట్టేవాడు. మీకు అందరికి గుర్తుందా? హల్లెలూయా. సో దయ్యాలు ఏం చేసి పడగొట్టేసాయి. వాళ్ళు అలా కింద పడుకొని తిరిగి తిరిగి వదిలేసి వెళ్ళిపోయాయి. అదే శక్తి మనకి కూడా దేవుడు ఇచ్చాడు. బట్ మనం కూడా యేసు ప్రభువున్న శక్తిని, యేసు నామం చెప్పి ఆ దయ్యాన్ని వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. జ్వరం వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోతుంది శరీరాన్ని వదిలి. ప్రతి రోగము యేసు నామం పొమ్మంటే అది కూడా పోతుంది. కాబట్టి మనకి దేవుడు ఏం చేశాడు? శక్తి ఇచ్చాడు. ఆయన శక్తి మనకి ఇచ్చారు. ఆయన పరిశుద్ధాత్మ అనుభవమే మనకి ఇచ్చారు. కాబట్టి నీవు నేను ఎలా ఉండాలా? యేసు ప్రభు పిల్లలు మనం. ఒక రాజు బిడ్డ ఎలా ఉంటాడు? కింగ్ లాగా ఉంటాడు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. సో మనం ఎప్పుడు కూడా
దేవుని బిడ్డగా ఉండాలా. ఒక రాజాది రాజు పవర్ అథారిటీ తోటి మన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం కూడా వీఆర్ కింగ్స్ అండ్ క్వీన్స్. అంటే రాజులను రాణుల్లో ఉండాలి. అంతేగాని నేను చిన్నవాడిని, నాకేమీ రాదు, నాకు ఏమి చేయలేను, నాకు చదువు రాదు, ఏం చేయలేను, ఉద్యోగం చేయను, అది కాదు. నేను చేస్తాను. బికాస్ మై గాడ్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆయన పరిశుద్ధుడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎటువంటి సర్వాధికారం కలిగి ఉన్నదో మనకి కొంత అధికారం ఇచ్చాడు. అందుకే నీవు నోటితోటి ఏం చెప్పాలా? నీకు ఒంట్లో బాగాలేదనుకో, నీవే చెప్పుకోవాలి. నాకు ఫీవర్ వెళ్ళిపోవాలి వేస్తున్నాములో, వేస్తు రక్తంలో తలపోటు వెళ్ళిపోవాలి వేస్తున్నాములో. నీకు ఎవరికైనా బాగాలేదనుకో, మీ ఇంటికి వెళ్ళి మీ చుట్టాలకి ఎవరికైనా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. వేస్తున్నాములో ఈ దెయ్యమా అంటే అది పోవద్దు అక్కడి నుంచి. వేస్తున్నాములో ఈ జ్వరము, క్యాన్సర్ హీలింగ్ అవ్వాలా, వేస్తున్నాములో ఈ COVID-19 పోవాలా అంటే పోతుంది. అటువంటి శక్తి నీకు నాకు ఇచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ మనలో ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏది చెబితే అది జరుగుతుంది, నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. ఒకసారి ప్రయత్నించండి. మీ నోరు తెలిసి ధైర్యంగా దయ్యాన్ని వెళ్ళగొట్టండి, రోగులు వెళ్ళగొట్టండి. ప్రతి ఒక్కదాన్ని యేసు రక్తంలో మీరేం చేయాలంటే కమాండ్ చేయాలా. సో ఆ విధంగా మన జీవితంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మన హృదయంలో జన్మించారు. కాబట్టి రోజు క్రిస్మస్, రోజు ఈ ఒక్కరోజు నిన్నటితో అయిపోయింది. చాలామంది ఏంటి ఇంకా అయిపోయింది క్రిస్మస్, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి వస్తుంది, అప్పుడు దాకా ఎదురు చూస్తామా? లేదు లేదు. రోజు నువ్వు క్రిస్మస్ అంటే హ్యాపీనెస్, క్రిస్మస్ అంటే ఆరాధన, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమే రియల్ మీనింగ్ క్రిస్మస్. యేసు ప్రభువు పుట్టిన తర్వాత మన చరిత్ర మారిపోయింది. హల్లెలూయా. రెండు డివైడ్గా చేశారు. ఏది? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అయిపోయింది ఆయన వచ్చిన తర్వాత. నీ బర్త్ డేట్ చెప్తే ఏం చెప్తావు? పలానా సంవత్సరం చెప్తున్నావు అంటే నువ్వు యేసు ప్రభు వారిని పక్కనే ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు శకంలో పుట్టుండాలి, నువ్వు క్రీస్తు పూర్వంలో పుట్టుండాలా. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నావు అంటే నువ్వు యేసు ప్రభు వారిని ఒప్పుకుంటున్నావు, సాక్ష్యం ఇస్తున్నావు. జీసస్ క్రైస్ట్ ఈజ్ మై బర్త్డే అనేసి. ఏ గొప్ప రాజు అయినా సరే క్రీస్తు శకం ముందు పుట్టుండాలా, క్రీస్తు తర్వాత పుట్టుండాలా. ఆయన లేకుండా ఏ ఒక్క రాజు కానీ ఏ ఒక్క గొప్పవాడు కానీ పుట్టి ఉండలేదు. ఎందుకంటే ఈవెన్ హిస్టరీ చెప్తుంది, నీకు సోషల్ స్టడీస్లో చదువుతావు, క్రీస్తు శకమ క్రీస్తు పూర్వాన్ని ఉంటుంది. ఆయన చరిత్రనే రెండుగా మార్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన పుట్టుకతోటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఎప్పుడైతే పుట్టారో ఆయన ప్రామాణికంగా ప్రపంచం తీసుకుంది. అంటే ఆయన దేవుడా కాదా? ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదా? ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు ఆయనకు నామానికి మోకరిల్లవలసిందే. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు. ఈ రోజు నువ్వు ఒప్పుకోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది ఆయన చూసి ఆయన మళ్ళీ మధ్యాకాశంలో మనకు తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారంట. ఈయన మేము దేవుడికి అంగీకరించలేకపోయాం, ఈయన గురించి చెప్తే ఆ బాధలు వెళ్ళలేకపోయాం అనేసి ఏడుస్తూ ఉండి కొండల దగ్గరికి పరిగెడతా ఉంటారంట. మాకు మరణం రావాలా, మేము చనిపోవాలనుకుంటున్నాం, ఆయన చూడలేకపోతున్నాం, ఆయన ఆకాశ మేఘారుడే వస్తున్నాడు అనేసి ప్రతి నేత్రం ఆయన చూస్తుందంట. హల్లెలూయా. ఆ రోజు మనం యేసు ప్రభువుని చూస్తాం. ఆయన వస్తారు ఆకాశ మేఘారంలో, తన యొక్క సైన్యం అధిపతితోటి ఆయన కలిసి వస్తున్నప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన పొడిచిన వారు, ఆయన నిందించిన వారు, ఆయన బూతులు తిట్టిన వారు కూడా చూసి భయపడి దాక్కుంటూ ఉంటారు. హల్లెలూయా. మనందరినీ కూడా ఆయన ఒక రోజు వచ్చి తీసుకువెళ్తారు. ఎందుకంటే ఏ మరణం కూడా ఆయన బంధించి ఉంచలేదు. అందరూ సమాధుల దొడ్లో ఉన్నాయి. గాంధీ గారు చనిపోయారు, గాంధీ గారి సమాధి ఉంది. మరి అశోకుడు చనిపోయాడు, అశోకుడు పాతి పెట్టబడ్డాడు. బుద్ధుడు చనిపోయాడు, బుద్ధుడు పాతి పెట్టబడ్డాడు. ఒక యేసు ప్రభువు సమాధే ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఏ మరణం ఆయన బంధించి ఉంచలేదు. ఆయన దేవుడు కాబట్టి 3వ రోజు నేను లెగిస్తానని చెప్పారు, అదే విధంగా లెగిచి ఉన్నారు. హల్లెలూయా. ఆయన దేవాది దేవుడు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. నువ్వు ఒప్పుకోకపోయినా యేసు ప్రభు వారిని ప్రపంచం అంతా కూడా ఆరాధిస్తున్నారు. ఈ క్రిస్మస్ మన ఇండియా ఒక్క దేశంలో కాదు, ఆంధ్ర ఒక్క దేశంలో కాదు, నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళా చేసే పండుగ, ఏకైక పండుగ ఏదంటే క్రిస్మస్. హల్లెలూయా. ఎందుకు ఇంతమంది ఆరాధిస్తున్నారు? ఆయన దేవాది దేవుడు కాబట్టి. ఆయన లోకానికి చెందినవాడు కాదు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో ఆయన మత బోధ చేయడానికి ఈ లోకానికి రాలేదు. ఆయన తన రాజ్యాన్ని, నీతిని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. తన రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. ఈ లోకంలో రాజ్యం కోటగా కట్టుకోవడానికి లేదా బంగారాలతో నింపబట్టడానికి, తన ప్రజలందరినీ కూడా ఐశ్వర్యం చేయడానికి ఆయన రాలేదు.
ఆయన వచ్చింది దేనికంటే నీకు నాకు పరలోక రాజ్యం ఇవ్వాలా. ఒకరోజు నా ప్రజలందరూ చనిపోతారు, వీళ్ళందరూ కూడా నా పరలోక రాజ్యం నిత్యం ఆనందంగా ఉండాలనేసి ఆయన తన ప్రాణాన్ని మొత్తం రక్తాన్ని అంతా కూడా సిలువపై కార్చి ఉన్నారు. నీ గురించి మీ డాడీ కార్చలేదు, మీ అక్క కార్చలేదు, మీ తమ్ముడు కార్చలేదు, ఎవరు కూడా రక్తం కార్చలేదు. ఎవరు కార్చారా మన గురించి? ఎవరు కార్చలేదు. కానీ మన యేసు ప్రభువు ఏం చేశారు? ఆఖరి బొట్టు వరకు ఏ రక్తం కూడా ఉంచుకోలేదు ఆయన. హల్లెలూయా. అంత దేవుడు, అంత మంచి దేవుడిని మనం విడిచిపెడతావా? అంత మంచి దేవుడిని విడిచిపెడితే నువ్వు బాగుంటావా? నువ్వు క్షేమంగా ఉండగలవా? ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఆయన ఆలయానికి వెళ్లకుండా, ఆయన పూజించకుండా, ఆయన గురించి చెప్పకుండా నువ్వు బ్రతికితే నీ జీవితానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు. నా సహోదర సహోదరి, మై ఫ్రెండ్, మనం ఏం చేయాలా? అటువంటి మంచి దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు భయపడుతున్నాం? ఇంకెందుకు చింతిస్తున్నాం? ఇంకా ఎందుకు వరి అవుతున్నాం? నువ్వు ఒక్కసారి ఆయన్ని అడుగు, ప్రభువా నీవు నా గురించి జన్మించావు, నీవు నా హృదయంలోకి రా. నువ్వు నా హృదయంలోకి వస్తే నాకు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, మా కుటుంబంలో నెమ్మది ఉంటుంది, గొడవలు ఉండవు, మా కుటుంబం అంతా ఆదరించబడుతుంది, నేను మంచిగా చదువుకుంటాను, మంచి ఉద్యోగం నాకు ఇస్తావు, తప్పగా నన్ను నీ బిడ్డగా పోషిస్తావు. ఒక్కరోజు నోరు తెరిచి అడిగావు అనుకో, ఆయన నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీకు శాంతి కలుగుతుంది, నీకు అనేక వెలుగు కలుగుతుంది. అలాగే నశించిపోతున్న వారందరి దగ్గరికి ఆయన వచ్చి ఉన్నారు, బాధపడుతున్న అందరి దగ్గరికి ఆయన వచ్చి ఉన్నారు. మరి మనలాంటి పేదవారి దగ్గరికి, మరి ఏ సపోర్ట్ లేని వారి దగ్గరికి ఆయన వచ్చి ఉన్నారు, మనల్ని పరామర్శించడానికి ఆయన వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ దేవుడిని మరి దేవుడిగా అంగీకరిద్దాం. ఒకవేళ అంగీకరించకుండా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు సాతానుకి సంబంధం అయిపోతావు. సాతాను సంబంధం అవుతే నీకు రోజు సినిమాలు చూడాలనిపిస్తుంది, అన్ని బూత్ మాటలు మాట్లాడాలనిపిస్తుంది, అందరి దగ్గరికి రోడ్లన్నీ తిరగాలనిపిస్తూ ఉంటుంది, చెడు సహవాసాలు చేయాలనిపిస్తూ ఉంటుంది. నీకు ఏది కూడా మంచి జరగదు, నీ జీవితం ఎప్పుడు కూడా శాంతిగా ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని సంబంధమైన ఉండాలా, దెయ్యం సంబంధమైన ఉండాలా. ఇద్దరితోటి సహవాసము చేయలేము, ఒకరితోటే చేయాలా. సో నువ్వు దేవునికి సంబంధంగా ఉంటే నీకు సినిమాలు చూడవద్దు, బూతులు మాట్లాడవద్దు, మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తావు, అందరితోటి బాగా చదువుకుంటావు, మంచి ఉద్యోగం సంపాదిస్తావు, మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఆశీర్వాదకరంగా ఉంటావు, మంచి మ్యారేజ్ నీకు అవుతుంది, అన్ని బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి. ఒకవేళ సాతాను సంబంధంతో అయిపోతే నీ జీవితంలో శాంతి ఉండదు, ఎప్పుడు బాధ ఉంటుంది, ఎప్పుడు దుఃఖం ఉంటుంది, ఎప్పుడు కన్నీరు ఉంటుంది, మీ ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి, నీకు ఎప్పుడు కూడా ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు, నీ మీదకి దెయ్యపు శక్తులు వస్తూ ఉంటాయి, రాత్రి చెడకలు వస్తూ ఉంటాయి, నేను భయపడతా ఉంటాయి, దెయ్యాలు వచ్చి నీ కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటాయి, నీకు శాంతి లేకుండా చేసేస్తాయి. నువ్వు చదువుతావు కానీ ఏమీ గుర్తుండవు, నువ్వు ఏదో మంచిగా ఎదగాలనుకుంటావు కానీ ఆ దెయ్యం శక్తి నిన్ను ఎదగనివ్వవు. నీ ఫ్రెండ్స్ కూడా చెత్త ఫ్రెండ్స్ నీకు దొరుకుతారు, దానివల్ల మన జీవితము పాడైపోతుంది. సో మనం ఏం చేయాలమ్మా? దేవుణ్ణి ఆరాధించాలా. ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు నేను ఏం చేయాలా? ఆ పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి అడగాల. ప్రభువా నీవు నా గురించే పుట్టినావు, నా హృదయంలోనే జన్మించావు, నీవు నాతోటే ఉండాలా, నాతోటేనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. దేవుడు మనతోటి మంచి ఫ్రెండ్. ఆయన మనం ఎలా ఉండాలో చెప్తారు, ఏ విధంగా మనం నడుచుకోవాలో చెప్తారు. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభువును ఫ్రెండ్గా అని చెప్తాం కదా. మనకు బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఇలా చేశారు అలా చేశారు నేను ఎవరి దగ్గర చెప్తాం? పేరెంట్స్ చెప్పం కానీ ఫ్రెండ్స్ చెప్తాం. అలాగే యేసు ప్రభు వారు మనం ఏమంటున్నారంటే నేను ఒక మంచి స్నేహితుడిని అని చెప్పి తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఈజ్ అవర్ గుడ్ ఫ్రెండ్. సో కాబట్టి మనం ఆయన ఏం చేయాలా? ఒక ఫ్రెండ్గా, ఒక దేవునిగా మన హృదయంలో చేర్చుకోవాలా. ఎప్పుడైతే ఆయన హృదయంలో చేర్చుకున్నామో అదే నిజమైన క్రిస్మస్, అదే మనకి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని పూజించాలని, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా మరి దేవుని ఆరాధించు, దేవునికి చోటు నీ హృదయంలో. అప్పుడు నీ యొక్క సమస్త దుర్నీతి నుంచి విడిపించి ఆయన నిన్ను గొప్ప చేసి, గొప్ప జనాభంగా చేసి ఆయన సంతోషము సమాధానం నీకు ఇస్తారు. కాబట్టి నేడే రక్షణ దినము. సో ఈరోజే రక్షణ దినము. నేను వచ్చే వారం మారుతానంటానికి టైం లేదు, అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు బ్రతుకున్నాం, ఈరోజే రక్షణ దినము. ఈరోజే నువ్వు అంగీకరించాలా. ఈరోజే ఆయనకు మనసు పోతే ఈరోజే నువ్వు మనసును తెరిచి ఆయనకి ప్రభువా నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు ఆయన నిన్ను ఒక కుమార్తెగా, మంచి ఫ్రెండ్గా ఆయనే ఉంటారు. ఆయనే నిన్ను పోషిస్తారు. నీకున్న అనారోగ్యాల నుంచి విడిపించి, నీ కుటుంబంలో ఉన్న శోధన నుంచి తప్పించి నిన్ను శాంతికరమైన జలములతో నడిపించే దేవుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారికి ఉన్న లక్షణములు
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి. ఆయనకి ఇన్ని నామాలు ఉన్నాయి. నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ గొడవలు ఉండవు. ఆయన ప్రేమించే దేవుడు, తల్లిలాగా తండ్రిలాగా నిన్ను ఆదరించే దేవుడు. ఒకవేళ తల్లి అయినా తండ్రి అయినా మర్చిపోవచ్చు నిన్ను, కానీ యేసు ప్రభువు నిన్ను మర్చిపోరు. ఎందుకంటే ఆయన నిజ దేవుడు. నీ గురించి రక్తం కార్చిన శిలువలో ఏకైక దేవుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు పుట్టుకలోనే అద్భుతము ఉన్నాయి, ఆశ్చర్య కార్యములు జరిగాయి. యేసు ప్రభువారు మరి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చారు తప్పించి తను ఒక రాజుగా ఉండడానికి రాలేదు. ఆయన లోకానికి రక్షకుడు. అందుకే సర్వ మానవాళి పాపము ఆయన మీద వేసుకున్నారు. మన పాపములన్నీ కూడా ఆయన భరించారు. సిలువలో తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఏదో ఒక మానవుడి రూపంలో ఉన్న దేవుడు ఆ యొక్క పాపములన్నీ తన మీద వేసుకుంటే కానీ మానవాళికి విమోచన దొరకదు. కాబట్టి ఆ యొక్క ఏకైక కుమారుడైన దేవాది దేవుడు మరి మన గురించి సిలువలో రక్తం కార్చవలసి వచ్చింది. ఆయన ఒక బాలుడిగా జన్మించారు. 33.5 సంవత్సరం జీవించి 3.5 సంవత్సరములు సేవ చేసి అనేక ఆశ్చర్యములు, అద్భుత కార్యములు, మరి ప్రతి ప్రాంతానికి వెళ్ళి దెయ్యాలను విడిపించడం, మరి రోగులతో ఉన్న వారిని, చనిపోయిన వారిని లేపటం, మరి అనేక మిరకిల్స్ చేసి ఉన్నారు. ప్రతి దినము ఆయన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుచు మరి ఉదయకాల సమయంలో ప్రతి ప్రాంతానికి తిరిగి దేవుని సువార్త చేసి ఉన్నారు. కాలి నడకలో ఆయన అనేక ప్రాంతాలకి నడిచి వెళ్ళేవారు. ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉండేవారు. అనేక మంది ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి యేసు ప్రభువాన్ని దేవుడిగా నమ్ముకున్నారు. కానీ నీవు నేను కూడా మరి యేసు ప్రభువాన్ని దేవుడిగా అంగీకరించాలా, దేవుణ్ణి మనం పూజించాలా. ఈ క్రిస్మస్లో రియల్ మీనింగ్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడమే. హల్లెలూయా. మనం గట్టిగా చెప్పండి కొడుతూ క్రిస్మస్లో మీనింగ్ ఏంటి? దేవుని ఆరాధించడమే. మన హృదయంలోంచి దేవుని దేవుడు నిజమైన క్రిస్మస్ మన దగ్గరలో కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి సమయం ఇచ్చిన పాస్టర్ విక్కీ పాస్టర్ గారు మాకు ఎంతో ఆత్మీయులు. మరి నేను ఎప్పుడు వైజాగ్లో ఉన్నా నాకు మంచి సపోర్టర్గా మేము అనేక ప్రాంతాలు సువార్త చేయడానికి కానీ నన్ను ప్రేమిస్తూ వారి కుటుంబం ఎప్పుడు కూడా మరి ఆదరిస్తూ ఉంటారు. మరి ఈ సంఘము కూడా చిన్నదైనప్పటికీ దేవుడు ఈ సంఘాన్ని అత్యధికంగా ఆశీర్వదించబోతున్నారు. వారి మినిస్ట్రీని ఇంకా దేవుడు దీవించబోతున్నారు. మరి హెచ్ఎస్సిఏ తరఫున కూడా విశాఖపట్నంలో కోఆర్డినేటర్గా ఉంటున్నారు. కాబట్టి మేము రాబోయే దినాల్లో అనేక ప్రాంతాల్లో సువార్త చేయడానికి, మరి విశాఖపట్నంలో ఈ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా దేవుని సువార్త ప్రకటించడానికి మరి తిరిగి కలుసుకునే వరకు మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘం అన్నా, ఈ కుటుంబం అన్నా నాకు చాలా స్పెషల్ అభిమానం. ఎందుకంటే దైవ భక్తి కలిగిన పిల్లలు మరి సహోదరి కూడా ఉన్నారు ఈ కుటుంబంలో. సో చాలా నెమ్మదైన స్వభావం కలిగిన విక్కీ పాస్టర్ గారిని, సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. సమీపించిన పాస్టర్ గారికి నాకు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ వెరీ మచ్.